గాల్ స్టోన్స్ నాకు ఎందుకు వచ్చాయి, గాల్ స్టోన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఉన్నా కానీ కొంతమంది భరిస్తూ ఉంటారు, భరించి దాని కాంప్లికేషన్ వరకు తీసుకుని వచ్చి తర్వాత అడిగే క్వశ్చన్ సర్జరీ అంటే ఎవరైనా సర్జరీ అంటే అబ్బా నాకు చేయమని ఎవరు రారు ముందుకి చెప్పాలంటే, అంతే కదా. సో ఆ యొక్క డౌట్స్ ఉంటాయి. సో రెండో పాయింట్, గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు అంటే మనం ఏదనుకుంటా అంటే దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జుట్టే ఇచ్చాడు, దానికి ఏదో ఫంక్షన్ ఉండాలి. సో అలా బట్టతలు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయింది, దాంతోపాటు బుర్ర కూడా ఎగిరిపోతుంది అనేది క్వశ్చన్. సో కొన్ని వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటాం అనమాట, ఇది అపెండిక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ గాల్ స్టోన్ కానీ, అలాగే జుట్టు రోజు కట్ చేయించుకుంటూ ఉంటాము. సో కొన్ని అంటే వాటి యొక్క ఫంక్షన్స్ వాటికి ఉన్నాయి, నేను కాదనుకోలేదు. సో మగవాళ్ళకి గడ్డం ఇచ్చాడు, లేడీస్కి ఇవ్వలేదు, దానివల్ల ఏంటి వాళ్ళకన్నా పోయిందా. సో అలాగే కొన్ని క్వశ్చన్స్ నేను చెప్పేది ఏంటంటే గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్ ఓకే గడ్డం సమానంగా సింపుల్గా చెప్తా ఉన్నాం అలాగా. సో దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి అని గురించి మాట్లాడతాము. నా పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ. సో మీకు గాల్ స్టోన్స్ ఎప్పుడు డయాగ్నోజ్ అయిందమ్మా? 2 years బ్యాక్. సో అప్పుడు నీకేమి ఇబ్బంది కలిగించదా? కొద్ది గట్టి చెప్పండి, మీరు లేరులేండి దాంట్లో. అంటే ఇబ్బంది అంటే ఏమైంది? కడుపులు నొప్పి వచ్చేది. ఓకే, దానికి సంబంధం రైట్ సైడ్ పెయిన్ వచ్చేది. తిన్న తర్వాత వచ్చేది, తినక ముందు వచ్చేదా? నైట్ టైం పడుకున్నప్పుడు వచ్చేది. ఓకే, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సింప్టమ్స్ నాకు గుర్తులేదు. సో అప్పుడు కూడా నొప్పితో వచ్చారా? సివియర్ పెయిన్ వచ్చింది. ఓకే, అది షోల్డర్ కానీ వెనక్కి కానీ వెళ్తాం అలాంటివి ఉన్నాయా? బ్యాక్ సైడ్. ఓకే, సో ఇక్కడ మన లివర్ ఉంటుంది, లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. సో మీకు అది చూపించడానికి సింపుల్గా ఇది లివరు. సో లివర్ కింద పచ్చగా ఉన్నది గాల్ బ్లాడర్. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తే కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అంటాం, వెనక్కి వెళ్ళటం కానీ షోల్డర్ రావడం కానీ ఉంటుంది. సో అగైన్ జబ్బులు పుస్తకాలు చదవు, ఎందుకు అని అంటే దానికి చదువు రాదు కాబట్టి, జబ్బులకి చదువు రాదు. సో వాటిని చూసి రాస్తూ ఉంటాం, అందరూ ఒకేలాగా ప్రొడ్యూస్ అవ్వాలని లేదు. సో దాన్ని క్లినికల్ గా మనం ఓరియంటేషన్ తీసుకుంటాము. సో రెండో పాయింట్, ఫీవర్ వచ్చిందమ్మా మీకు? వామిటింగ్స్ వచ్చాయి. గుడ్ పాయింట్, వామిటింగ్స్ వచ్చాయి. దాంతో జనరల్ గా అనుకునేది ఏంటంటే నీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని అనుకుంటాం, అంతేనా? సో గ్యాస్ ప్రాబ్లమ్, చిన్న గ్యాస్ ఇంజెక్షన్ తీయించుకుంటారు, ఇంటి పక్కనే ఉన్న వేరే డాక్టర్ ఆర్ఎంపీతోనే చేయించుకుంటారు. చేయించరా? ఒకసారి చేయించారు. సో ఇది ఆల్గోరిథం అనమాట. సో ఫస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ అనుకుంటాము, ఇంటి దగ్గరలో 10 రూపాయలకు ఒక డాక్టర్ ఉంటే వాళ్ళతో ఇంజెక్షన్ చేయించుకుంటాము. ఆ రోజు రాత్రి బాగానే ఉంటుంది, మళ్ళీ రెండోసారి ఎంటర్ అవుతారు, అవునా? మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది కామన్ థింగ్ దట్ ఐ హావ్ సీన్ దిస్ వన్. సో గాల్ స్టోన్స్ ని వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అని ఎవరైనా చెప్పారు డాక్టర్? ఏం చెప్పలేదు. సో ఇంకొకటి పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సో గాల్ స్టోన్స్ చాలా కామన్, 40% ఉంటుంది. అలా అని ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. సో ఇనిషియల్ గా వీడికి ప్రాబ్లం లేదు కాబట్టి నాకు చూడలేదు. సో గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేయను. మన ఒక దుబాయ్లో నా పేషెంట్ నా వీడియో చూసి 7 years బాబుని తీసుకొచ్చాను. ఇన్సిడెంటల్ గా ఏదో కట్టులు నొప్పి వేరే చోట వస్తే తీసుకొచ్చి స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. 7 ఏళ్ళు బాబు. సో నా వీడియో చూసి ఫ్లైట్ తీసుకుని ఇమీడియట్ గా వచ్చాను. నేను దానికి దీనికి సంబంధం లేదు, ప్రస్తుతానికి సర్జరీ అవసరం లేదని చెప్పాను నేను. సో పాయింట్ ఏంటంటే, ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఇది చాలా డిఫికల్ట్. ఎందువల్ల అని అంటే అది పెయిన్ కాజ్ అయినప్పుడు ఇనిషియల్ గా నేను వదిలేయమని చెప్తాను. తర్వాత ఎప్పుడైతే రికరెంట్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ ఇన్ఫ్లమేషన్ అంటాం, గాల్ బ్లాడర్ అతుక్కుపోతుంది, మీకు తీయడం కష్టం అవుతుంది. ఇంకొకటి, దీంట్లో నుంచి స్టోన్స్ చిన్న ట్యూబ్ ఒకటి ఉంది ఇక్కడ, దాంట్లో పడతాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అని ఈ గ్రంథి ఒకటి ఉంటుంది, ఇట్లా వస్తుంది అన్నమాట, పైనుంచి కిందకు వస్తుంది, ఇలా ఉంటుంది బేసికల్లీ, పొట్టలా ఉందనుకోండి ఇలా ఉంటుంది. సో ఈ యొక్క ప్యాంక్రియాస్ లో రాళ్లు పట్టడం వల్ల ప్యాంక్రియాటైటిస్ చాలా సివియర్ గా ఉంటుంది పెయిన్. తర్వాత జాండిస్ ఒకటి వస్తుంది. ఈ 2 సివియర్ కాంప్లికేషన్స్. సో అంతవరకు ఆ స్టోన్స్ అక్కడ వరకు పడే వరకు మనం వదలకూడదు. సో మూడవ పాయింట్, సర్జికల్ గా డిఫికల్టీస్ ఉంటాయి. సో నా పేషెంట్ అడుగుతాను ఇక్కడ, సో మీరు చెప్పచ్చా? సో
దీంట్లో కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే 3 రకాలుగా చూడొచ్చు. సో ఒకటి, వదిలేస్తే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, చేసిన తర్వాత ఏమవుతుంది. కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రాళ్ళు తీసేసి గాల్ బ్లాడర్ వదిలేండి అని అంటారు. ఆ క్వశ్చన్ మీరు అడిగారా? ఓన్లీ స్టోన్స్ తీయమని గాల్ బ్లాడర్ మీరు అడగాలి. గాల్ బ్లాడర్ తీసేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం. ఓకే, చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. చాలా మందికి అడిగే క్వశ్చన్, అది అడగాలి కూడా నా ఉద్దేశం ప్రకారం. ఎందుకు వల్ల అంటే, సో ప్రతి మనకి కళ్ళకి ఒక ఫంక్షన్ ఉంది, ముక్కు ఒక ఫంక్షన్ ఉంది, నోరుకో ఫంక్షన్ ఉంది. అలాగే గాల్ బ్లాడర్ అనేది ఉంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే క్వశ్చన్ ఎవరికైనా రావాలి. అది అడగకుండా చేయించుకున్నారు అని అంటే తప్పు. ఫస్ట్ పాయింట్. నేను దాని గురించి నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను ఎందుకు అనేది. సో అపెండిక్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అపెండిక్స్ ఉంటుంది. దాంతో ఉపయోగం ఏంటి? ఇనిషియల్ గా అదేంటంటే ఒక టాన్సిల్ లాంటిది, లింఫ్ నోడ్ డాగర్, దానికి ఇమ్యూనిటీ కోసం ఉంటుంది. సో అపెండిసైటిస్ వస్తే, దాన్ని పగిలితే చాలా మంది వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా. దానివల్ల సీరియస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి కొన్నిసార్లు రిస్క్ బెనిఫిట్ అంటాం. దాన్ని వదిలేసి పగిలిపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, అప్పుడు తీసేస్తాం. ఇలాగే గాల్ బ్లాడర్ వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ వస్తుంటే అప్పుడు తీసేయాలి, లేకుంటే ఇంకా ప్రమాదం అవుతుంది, పగిలితే చాలా కాంప్లికేషన్ అవుతూ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ తీసిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఇంట్రా ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఒకటి ఏంటంటే, చాలా మంది బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయే వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే దాన్ని ఇలాగా తొడిమిలాగా తీయడానికి కష్టంగా ఉంటుంది. నాకు ఐ హ్యాడ్ వన్ పేషెంట్ అలాగే 3 years నుంచి వస్తూ ఉన్నారు. ఆయనకి స్టోన్ బైల్ డక్ లో పట్టడం వల్ల కొలాంజైటిస్ ఉంది, జాండిస్ ఉంది. అతనికి అది రిలీవ్ చేశాను 2 years తర్వాత. ఇంకా మాటిమాటికి ఇలాగా వస్తుంది, గాల్ బ్లాడర్ తీసేయండి సార్ అన్నాడు. సరే వెంటనే మొత్తం అంతా అతుకుపోయింది, మొత్తం ఈ పేగులు ఇవన్నీ కలిసి దానికి ఒక అలా అతుకుపోయింది. అప్పుడు ఆ పేగులు డిసెక్ట్ చేసేటప్పుడు కష్టం అవుతుంది. సో సర్జికల్ గా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. సో ఒకటి అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక పేషెంట్ ఇలాగే నా దగ్గరికి ఎండోస్కోపిక్ వచ్చారు. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బాగా ఇంత లావును 158 kg గాల్ బ్లాడర్ అంతా కుళ్ళిపోయింది. సరే గో ఫర్ సర్జరీ అంటే ఆ హాస్పిటల్లో తీసుకువెళ్ళారు. అండ్ దే ట్రై టు ఆపరేట్. చాలా సివియర్ గా ఇన్ఫెక్షన్, ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, చిన్నటి ట్యూబ్ గాల్ బ్లాడర్ లో పెట్టి ఆ పస్ అంతా బయటకు వచ్చేది వదిలేసి 6 వారాలు వదిలేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సర్జరీ చేశారు. అంత లావు ఉంది ఆవిడ. సో అది కూడా ఓపెన్ సర్జరీ చేశారు. సో గాల్ బ్లాడర్ సర్జరీయే కదా అనేది కాదు, కాంప్లికేషన్ కూడా అలాగే ఉంటాయి. సో అంత సింపుల్ గా ఉండదు. ఓకే, మూడో పాయింట్. సో ఇవి బాగానే అయింది, అంత 25 నిమిషాలు అయినట్టుంది కదా, 25 minutes. సో డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్. తర్వాత కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత కూడా రాళ్ళు ట్యూబ్ లో పడవచ్చు. సో ఐ హ్యాడ్ వన్ పేషెంట్ లైక్ దాట్. సో చిన్న స్టోన్సే ఇమీడియట్ సర్జరీ చేయించుకోమంటే కొద్దిగా ఆలోచించి చూస్తా అన్నారు. సో స్కాన్ కి దానికి మధ్యలో ఇట్ ఓన్లీ టేక్స్ ½ an hour స్టోన్ జారిపోయి దాంట్లో పట్టడానికి. ఎందుకంటే తిన్నప్పుడల్లా అలా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో పడింది, అది వేరే సంగతి, పట్టం పెట్టేసింది. సో ఎవ్రీ పేషెంట్ ఒకేలా ఉండరు. మూడో పాయింట్, నీకు రికవరీ 1 day అయిపోయిందమ్మా? 1 day అయిపోయాయి. సో నువ్వు అనుకున్నంత పెయిన్ ఉందా లేకపోతే తక్కువ ఉందా? అనుకున్నంత ఏం లేదు. సో సర్జరీ జనరల్ గా రోబోటిక్ గా చేశాను. ఇవిడికి చిన్న సన్నటి, అసలు చూస్తే తెలియని కూడా తెలియదు కదా మసలు. సో సన్నటి దీంతో లోపలికి వెళ్ళి రోబోటిక్ గాల్ బ్లాడర్ సర్జరీ చేశాను. సో గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత నీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయి? అది మీ హస్బెండ్ క్వశ్చన్. చాలా మంది అందరు పేషెంట్ అడుగుతారు, తీసేస్తే ప్రాబ్లం ఏంటి? ఎందుకు అని అంటే, గాల్ బ్లాడర్ అనేది దాంట్లో ఓన్లీ స్టోర్ అవుతుంది. నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఏమనంటే పర్స్ లాంటిది, ఇంకనే చెప్పింది అసలు. సో ఒకప్పుడు కార్డ్స్ కానీ డబ్బులు కానీ పర్స్ లో పెట్టుకుంటున్నాం, ఇప్పుడు అన్ని ఫోన్ పే కొడుతున్నాం కదా, అట్లాంటిదే అని సింపుల్ గా చెప్పాను. మీకని చెప్పిన ఎగ్జాంపుల్ మీకని చెప్పాను. ఓకే, సో ఏంటంటే జనరల్ గా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. మనం ఆయిలీ ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ కావాలి డైజెషన్ అని చెప్పి స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సో లేకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్ లివర్ లో నుంచి చిన్న పేగులోకి వస్తూ ఉంటుంది అన్నమాట, స్లైట్ ట్యూబ్ లో. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్ట్రా బ్యాగ్ అంతే, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లాంటివి. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ లేకుండా అన్ని ఫోన్ లో ఉండిపోయినాయి కదా, అలానే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండట్లేదు కదా, ఉంటున్నాం. సో దట్స్ హౌ ఐ డిస్క్రైబ్డ్. కానీ ఈవిడికి మోషన్స్ ఎక్కువ లేవు కదా, లేవు, పెయిన్ లేదు. సో 2 కాంప్లికేషన్స్ ప్రొసీజర్ తర్వాత ఏ పేషెంట్ ఎలా ఉంటారో చెప్పలేను. సో కొంతమందికి పోస్ట్ కొలిసిస్టెక్టమీ సిండ్రోమ్, అంటే గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత వచ్చే బాధలు ఏంటి అంటే, ఆ బైల్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న పేగులు అబ్జర్వ్ అవ్వాల్సింది అవ్వక పెద్ద పేగులకు వచ్చినప్పుడు బ్యాక్టీరియా డైజెస్ట్ అయ్యి మోషన్స్ కొద్దిగా అధికంగా అవుతాయి. అది ఓన్లీ రేర్ గా అవుతుంది. ఓకే, సో స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాలంటే 1000 మందిలో ఒకరికి అవుతుంది.
సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఒక మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. సో అదొకటి ఉంటుంది. తర్వాత గాల్ బ్లాడర్ తీసిన తర్వాత కూడా కొంతమంది పెయిన్ ఉంటుంది. పోస్ట్ కొలిసిస్టెక్టమీ సిండ్రోమ్ పెయిన్ అంటాం అనమాట. మీకు ఆ పెయిన్ ఉందా లేదా నాకు తెలియదు, ఇప్పుడేం లేదు. ఓకే, సో జనరల్ గా వస్తే ఇమీడియట్ గా వస్తుంది పెయిన్. సో అది తీసేసిన తర్వాత నరాలు ఎక్స్పోజ్ అయి ఉంటాయి కాబట్టి పెయిన్ వస్తుంది. ఈ రెండే చెప్పాలంటే. గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే, కొంతమందిలో తీసిన తర్వాత డయేరియా రావడం, కొంతమందిలో పెయిన్ పర్సిస్టెంట్ గా ఉండడం. అప్పుడు అడుగుతారు నిజంగా రైట్ సర్జరీ చేశారా లేదా అని క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో దానికోసం చెప్తున్నాను. సో ఓవరాల్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్ కి మీరు ఎన్నో వీక్స్ గా సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ సఫరింగ్ జాస్తి పోయింది. ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే చేయించుకోమంటారా, చేయించుకోమంటారా? డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిఫర్ చేస్తే చేయించుకోండి. సో వాట్ షీ సెయింగ్ ఇస్, ఒకవేళ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ వదిలేస్తే ఇన్ఫెక్షన్ వచ్చి 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకళ్ళకి ఎలా అయింది ఏంటంటే, కొలాంజైటిస్ వచ్చిన పేషెంట్, ఒకరికి మొత్తం అతుక్కుపోయిన పేషెంట్, ఇంకొకరు ఎవరో వేరే హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్. సో కొన్నిసార్లు సీరియస్ అవుతాయి. ఓకే, ప్రాణాలు కూడా కోల్పోతారు. సో అది రిస్క్ బెనిఫిట్స్. లేకపోతే డాక్టర్ వెయిట్ దట్ రిస్క్ బెనిఫిట్ ఫర్ ఎక్స్ప్లెయిన్ కి. ఇంకొకళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే షాప్ అరౌండ్ చేస్తూ ఉంటారు. ₹2 చేస్తారా, ₹3 చేస్తారా, ₹4 చేస్తారా? కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ₹2 చేసేవాళ్ళు యాక్చువల్ గా మీ సర్జరీకి అయ్యే ఎక్విప్మెంట్ కంటే తక్కువ చేస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. సో ఎందుకంటే ఈవిడ సర్జరీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ చూసావు కదా. సో ఆ శానిటేషన్ ఆఫ్ థియేటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ లోపల వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, జనరల్ అనెస్థీషియా ఇస్తారు. అనెస్థీషియా ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్. నెంబర్ 3, చేసే ఎక్విప్మెంట్ కాస్ట్ రఫ్లీ నాకు ఆటోక్లేవ్ కాడి నుంచి మొత్తం అంతా లెక్కేసుకుంటే ఐ స్పెంట్ అరౌండ్ 7 crores, 7 కోట్ల వరకు ఖర్చు పెట్టాను నేను. దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది. ఇవన్నీ కాకుండా ఆన్ సర్జరీ, తర్వాత క్లిప్స్ లోపలేసేవి, ఆమె దగ్గర ఉండిపోయి ఇవన్నీ ఉంటాయి. సో ఏదన్నా తక్కువ దొరుకుతుంది అంటే ఎందుకు దొరుకుతుంది అనేది ఒకసారి ఆలోచించాను నా ఉద్దేశం ప్రకారం. ఏమంటాను అంతేనా? సో నథింగ్ కమ్స్ ఫ్రీ, అది మాత్రం ఆలోచించుకోండి. సో షాప్ అరౌండ్ చేయండి, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఎఫర్డబిలిటీ ఎవరికి పెడితే వాళ్ళు ఉంటుంది. తక్కువకి ₹10 చేస్తున్నారని చేయించుకోండి, కానీ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా బేర్ చేసుకోండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్.